నమస్తే. తెలంగాణలో కేసుల హడావుడి నడుస్తున్నది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, వాటి మీద కేసులు, విచారణ ఒక సీరియల్ ఎపిసోడ్స్ లాగా, వెబ్ సిరీస్ లాగా, గతంలో ఋతురాగాలు, అంతరంగాలు సీరియల్స్ లాగా నడుస్తూ ఉన్నాయి. టానిక్ కేస్ ఒక సైడ్కి వెళ్ళిపోయింది, కాళేశ్వరం కేసు సిబిఐకి వెళ్ళిపోయింది, ఔటర్ రింగ్ రోడ్ కేసు అసలు అది అతిగతి లేదు, కార్ రేసింగ్ కేసు అటకెక్కింది, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు నడుస్తున్నది. అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలకమైన అంశము తెర మీదకి వస్తున్నది. ఒక ఐఏఎస్ అధికారి అప్రూవర్గా మారిండని. ఎవరా ఐఏఎస్ అధికారి? రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ పేరు ప్రధానంగా వినబడుతున్నది. సో ఐఏఎస్ అధికారి అప్రూవర్గా మారి బీఆర్ఎస్కు చెందిన అగ్రనాయకులని అరెస్టు చేయొచ్చు అన్న ఒక వార్త మనకు కనబడుతున్నది. అయితే టోటల్ ఎపిసోడ్లో అసలు ఏమీ జరగకుండానే కేసులు పెడుతున్నారా, ఏమీ జరగకుండానే ఆయన అప్రూవర్గా మారుతున్నాడా అని అంటే 100కు 100%, 1,00,000% ఫోన్ ట్యాపింగ్ జరిగింది, భూముల కుంభకోణాలు జరిగినాయి, గన్నులు పెట్టి బెదిరించిర్రు, భూములు రాసుకున్నారు. కొన్ని 1-2 కేసులు అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అట్లా బెదిరించి రాసుకున్న 1-2 ఇన్సిడెంట్స్ వాళ్ళు కొంత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడున్న పెద్దలతో మాట్లాడుకొని మళ్ళీ ఆ భూములు తిరిగి వెనక్కి తీసుకున్న 1-2 ఇన్సిడెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తానికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన ఐఏఎస్ అధికారి, ఈ దొంగని ఐఏఎస్ అధికారి కలెక్టర్ అనడం కంటే దొంగ అనడం బెటర్. ఈ దొంగ దోపిడీదారుడు, కబ్జాదారుడు, వేల కోట్లు సంపాదించిన ఈ దుర్మార్గుడు అమోయ్ కుమార్ ఇప్పుడు అప్రూవర్గా మారిండట. ఎందుకు మారిండు అప్రూవర్గా? మొత్తం దొంగ పనులు చేసిండు, ఈడీ కేసులు నమోదైనాయి. ఇప్పుడు ఆ కేసుల నుంచి బయటపడడానికి ఇక తన అప్రూవర్గా మారక తప్పని పరిస్థితి. సో అప్రూవర్గా మారి భూములకు సంబంధించిన వ్యవహారాల్లో నేను కొన్ని పనులు తప్పులు చేసినాము, కొన్ని పనులు చేయక తప్పలేదు, నన్ను బెదిరించిర్రు అని ఇప్పుడు ఒక వాంగ్మూలం ఇస్తే ఆ వాంగ్మూలం ఆధారం చేసుకొని కొంతమంది బీఆర్ఎస్ నాయకుల మీద కేసులు పెట్టే అవకాశం ఉందట. 100% బెదిరియడం కాదు, అమోయ్ కుమారు అక్కడున్న బీఆర్ఎస్ నాయకులు, అగ్రనాయకులు, వాళ్ళ ఫ్యామిలీకి సపోర్ట్గా ఉన్న ప్రతి దాంట్లో అండగా నిలబడ్డా, లేకపోతే పొద్దున్న నుంచి రాత్రి దాకా వాళ్ళతోనే ఉన్న కొంతమంది నాయకులు కలిసి ఈ మొత్తం కుంభకోణానికి తెరదీశారు. ఇది బెదిరించి రాసుకునేది కాదు. అమోయ్ కుమార్కి ఇష్టం ఉండే తన దోపిడీ తను చేసిండు, ఆ దోపిడీ వాళ్ళ కోసం చేసిండు, కేసీఆర్ కుటుంబం కోసం, కేసీఆర్ చుట్టూ ఉన్న మనుషుల కోసం. ఇదంతా ఒక ప్రణాళికాబద్ధంగా చాలా పగడ్బందీగా జరిగింది. కాకపోతే ఇప్పుడు కేసుల్లో ఇరుక్కుంటున్నాడు కాబట్టి ప్రభుత్వం తనను అప్రూవర్గా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నదట. ఇప్పుడు అదే వార్త ఒక పేపర్లో ఉన్నది. భూదాన్ భూముల అక్రమాల్లో కూడా పెద్దలు ట్యాపింగ్తో బెదిరించి ధరణిలో పనులు చేయించుకున్నారు, గత్యంతరం లేని పరిస్థితుల్లోనే చేశాం. ఇప్పుడు అమోయ్ కుమార్ అనేటోడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిండు. రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పనిచేసిన అమోయ్ కుమార్ చెప్తేనే 22A నిషేధిత జాబితాలో ఉన్న భూములు రెగ్యులరైజ్ అయినాయా? ప్రభుత్వ భూములు పట్టాలుగా మారిపోయినాయా? అమోయ్ కుమార్ తన పని తను చేసిన తర్వాత CCLAలో దాన్ని అప్రూవ్ చేయాలా? ఎవడు చేస్తాడు? నవీన్ మిట్టల్ అనే ఇంకొక పెద్ద దొంగ చేస్తాడు. మరి ఆ నవీన్ మిట్టల్ అప్రూవర్గా మారతలేడా? నవీన్ మిట్టల్ని విచారించట్లేదా? అయితే టోటల్ కేసు ఏంటంటే భూములను కాపాడే, భూములను వెనక్కి తీసుకొచ్చే ఆలోచనతో ఉన్న కేసులు కావి. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏం ఆధారాలు మనకు దొరుకుతాయన్న కోణంలోనే ఇప్పుడు అమోయ్ కుమార్ను ఇంకెవరినో అప్రూవర్గా చేసుకొని ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చుట్టూనే దీన్ని వాడుకుంటారనమాట. మీకు దమ్ముంటే రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ గవర్నమెంట్కి ఏం చేయాలంటే అమోయ్ కుమార్ని విచారించాలి, నవీన్ మిట్టల్ని విచారించాలి. వాడెవడో ఇంతకుముందు ఏడి శ్రీనివాసరావు మొన్న ACB కేసులో దొరికిండు, సర్వే దాంట్లో. అట్లాంటి వాళ్ళని అందరినీ కూర్చోబెట్టి విచారించి ఏమేం భూములు చేసిరన్నది మొత్తం డీటెయిల్స్ తీసుకొని లెక్కలంతా తీసి ఆ భూములు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలో కలపాలి. 25 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ పట్టాల కింద మారింది. వక్ఫ్ ల్యాండ్ కావచ్చు, భూముల దేవాదాయ భూములు కావచ్చు, ఇనాం భూములు కావచ్చు, మట్ ల్యాండ్స్ కావచ్చు, ఇంకా ఎన్నో ప్రజలకు సంబంధించిన భూములు కూడా. సో ఇవన్నీ భూముల లెక్కలు తీయాలి. కానీ ఇది లెక్కలు తీసే కోణంలో ఆయన అప్రూవర్గా మారతలేడు. ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళందరినీ ఎట్లా ఆ కేసులో ప్రధాన ముద్దాయిలుగా చేర్చాలి అన్న కోణంలోనే ఈ అప్రూవర్ అన్న అంశం తెర మీదకి వస్తున్నది. ట్యాపింగ్తో బెదిరించి ధరణిలో పనులు చేయించుకున్నారు, గత్యంతరం లేని పరిస్థితుల్లో చేశాం,
ఐఏఎస్ అధికారి వాంగ్మూలం సిట్కు బలమైన సాక్ష్యం. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ కుమార్ల విచారణలో ఇదే కీలకం. పక్కా ఆధారాలు సేకరిస్తున్న సిట్ ఛార్జ్షీట్లో వారి పేర్లు. అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలకు సంబంధించి సిట్ అధికారులు బలమైన సాక్ష్యాన్ని సంపాదించినట్టుగా తెలుస్తోంది. ఐఏఎస్ అధికారి వాంగ్మూలం ద్వారా ఈ సాక్ష్యాన్ని సిద్ధం చేసుకున్నట్లుగా సమాచారం. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, న్యాయమూర్తులు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తల ఫోన్లనే కాకుండా ఆనాటి ఉన్నతాధికారుల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారన్న ఆరోపణలపై సిట్ బలమైన సాక్ష్యాధారాలు సేకరిస్తోంది. పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సంభాషణలు, కదలికలపైన కూడా ఆనాటి ఐఎస్బీ చీఫ్ ప్రభాకర్ రావు బృందంతో పాటు అప్పటి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావులు నిఘా పెట్టి బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సాక్ష్యమే కేసీఆర్, కేటీఆర్, హరీష్, సంతోష్ రావుల విచారణలో కీలక అంశంగా మారినట్టు తెలుస్తోంది. భూదందాలు, వందల కోట్ల లావాదేవీలకు సంబంధించి మనీ లాండరింగ్ కేసులో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో ఆయన ఈడీ విచారణకు హాజరై ఇచ్చిన వాంగ్మూలంలో తన ఫోన్ను ట్యాప్ చేశారని, ప్రభాకర్ రావు, రాధాకిషన్ రావుల బృందం నేరుగా బెదిరించారని, తనతో ధరణిలో కొన్ని పనులు చేయించుకున్నారు అన్న విషయాలు వెల్లడించారు. ఇప్పుడు వాడిని ఎందుకు బెదిరించారు? వాడు ఏ తప్పు చేసినని బెదిరించారు? వాడు ఫోన్ విని ఏం సమాచారం సేకరించారు? వాడు వీడు అని ఎందుకు అనాల్సి వస్తున్న పరిస్థితి ఉందంటే, కొన్ని ఇన్సిడెంట్స్ చెప్తే AK-47తో షూట్ చేయాలనిపిస్తుంది. అంత కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మనోడు తెలంగాణ ప్రజలకు సంబంధించిన విలువైన భూములు మొత్తం ఈ దొంగల చేతిలో పెట్టేసిండు. కొన్ని వాడు తిన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలకు ఉంటాడు ఇవాళ అమోయ్ కుమార్ అంటాడు. నవీన్ మిట్టల్ అంటాడు ఇంకా వేల కోట్లకు ఉంటాడు, ఇంకా డబల్ ఉంటాడు. ఈ ఇద్దరు దుర్మార్గులే తెలంగాణను చెరబట్టి విలువైన భూములను కొల్లగొట్టారు. ఇంకా వాళ్ళ కింద ఉన్న కొంతమంది ఎంఆర్ఓలు ఉన్నారు. ఈ రంగారెడ్డి జిల్లా పరిధిలో పనిచేసిన కొంతమంది ఎంఆర్ఓలు నోవాటెల్ హోటళ్లలో కూర్చొని డీల్స్ చేసి మొత్తం వేల కోట్లు సంపాదించారు. ఒక్కొక్కడి మీద ఐటీ రైట్స్, ఏసీబీ రైట్స్ జరగాల, వాళ్ళ ఆస్తుల మీద విచారణ జరగాల. దమ్ముందా ప్రభుత్వానికి? హాస్పిటల్ బెడ్ మీద ఉన్న పేషెంట్లు కూడా మా భూమి మాకు దక్కాలి అని ధరణిలో అప్లై చేసుకొని, వాడు ఫస్ట్ అప్రూవర్ కొట్టేది వాడే, కలెక్టరే అక్కడ అమోయ్ కుమారు. వాళ్ళు అప్రూవర్ కొట్టి గేట్ నుంచి బయటికి రాగానే మళ్ళీ వాడే రిజెక్ట్ చేస్తాడు. విత్ ఎవిడెన్స్ మేము మీకు చూపిస్తాం అవసరం త్వరలో. అట్లాంటివి చాలా ఉన్నాయి కేసెస్. పేషెంట్ బెడ్ మీద ఉంటే ఆ పేషెంట్ని ఆ ధరణిలో వాళ్ళకి సంబంధించిన భూమి ఉంటే అప్లై చేసుకుంటే అప్పుడే యాక్సెప్ట్ చేస్తాడు. వాళ్ళు వెళ్ళి కలిసి తిరిగి మళ్ళీ బయటికి రాగానే రిజెక్ట్ చేస్తాడు వాడే మళ్ళీ. అంత పైశాచిక రాక్షస ఆనందానికి పాల్పడి పేద ప్రజల నోట్లో మట్టి కొట్టిండి దుర్మార్గుడు. ఏది కేసుల విచారణ, ఏది కథ, ఏది వ్యవహారం, ఏది? ఇప్పుడు ఇది కూడా ఎందుకు అప్రూవర్గా మార్చుకుంటున్నారు? ఆ భూములు కాపాడడం కోసం కాదు. ఓన్లీ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వీళ్ళని ఎట్లా దోషులుగా ముందు పెట్టాలన్న దాంట్లో ఉన్నది. వాళ్ళు తప్పు చేయలేదా? 100% తప్పు చేశారు. ఇది చూడండి, ఆనాటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు కొడుకు నిశాంత్ రావు సైతం ఈ భూముల వ్యవహారంలో ఉన్నాడని ఆయన పేర్కొన్నట్టుగా తెలిసింది. ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు అంటోని కొడుకు నిశాంత్ రావు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. నిశాంత్ రావే కాదు, ఈ ప్రభాకర్ రావు వియ్యంకుడు ఉంటాడు రవీందర్ రావు అని. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ మాఫియా. ఆడ బెదిరియాలే, పైసలు తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్లో పెట్టాలి. ఈ ప్రభాకర్ రావు చేసిన దందా మొత్తం ఇదే. వీళ్ళ ఆస్తుల మీద విచారణ జరగాలి. భూదాన్ భూముల అక్రమాల్లో కూడా పెద్దల పాత్ర ఉందని, గత్యంతరం లేని పరిస్థితుల్లో తాను ఆ పనులు చేయాల్సి వచ్చిందని పేర్కొంటూ ఈడీ విచారణకు అన్ని విధాలా సహకరిస్తారని ఆయన హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆయన వాంగ్మూలాన్ని ఈడీ నుంచి సేకరించిన సిట్ అధికారులు తాజాగా జరిగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావుల విచారణలో పలుమార్లు ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. అప్రూవర్గా మారిన ఐఏఎస్ ధరణిని అడ్డం పెట్టుకొని 100 ఎకరాల గోల్మాల్ జరిగిందని గతంలోనే కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. భూదాన్ భూములు కొల్లగొట్టారని, అందులో నల్గొండ జిల్లాకు చెందిన కీలక నాయకుడితో పాటు ఆనాటి పెద్దల పాత్ర ఉందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. జిల్లా కలెక్టర్నే బెదిరించి తమ భూదందాకు అనుకూలంగా మార్చుకున్న వారిలో ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న పెద్దలు కూడా ఉన్నారని సిట్ అధికారులు అంతర్గత సంభాషణలో పేర్కొంటున్నారట. ఫోన్ ట్యాపింగ్ కేసులో అమోయ్ కుమార్ను అప్రూవర్గా మార్చుకోవడానికి సిట్ అధికారులు సన్నద్ధమైనట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ బెదిరింపుల నిరూపణకు ఇదో సజీవ సాక్ష్యమవుతుందని దర్యాప్తు అధికారులు పేర్కొంటున్నారు. విషయం ఏంటంటే, ఆ నల్గొండ జిల్లా నాయకుడు ఎవరు, ఎక్కడ జరిగింది అని అంటే, అమోయ్ కుమార్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ మద్దూరు దగ్గర ఒక ఫామ్ హౌస్ ఉంటుంది.
అది నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కీలక నాయకుడు మాజీ మంత్రి జగదీష్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ అని అందరూ అంటారు. మనం అదేం దాచిపెట్టుకోవాల్సింది ఏం లేదు. అదే మద్దూరు ఫామ్ హౌస్లో అమయ్ కుమార్ కలెక్టరేట్ ఆఫీస్లో కూర్చోడు. ఎక్కడ మద్దూరులో ఉన్న ఫామ్ హౌస్లో ల్యాప్టాప్తో కూర్చొని ఏ భూమిని ఎటు మార్చాలి, ఏ భూమిని ఎవరి మీదకి మార్చాలి, ఏ భూమిని కబ్జా పెట్టాలి, ఎట్లా మొత్తం చేయాలన్న దాని ప్లానింగ్ అంతా ఆ మద్దూరు ఫామ్ హౌస్లో జరిగేది, జగదీష్ రెడ్డి ఫామ్ హౌస్లో. అక్కడ ఆఫీసులో ఎవరు ఉంటారు? ఇక్కడ ఈయన చెప్తే అక్కడ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని ఎవరినో పెట్టుకున్నాడు. అక్కడ ఒక అవుట్సోర్సింగ్ అతను దాదాపు 100 కోట్లు సంపాదించాడు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ కూడా 10-12 వేల జీతం వచ్చే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీని అక్కడ పెట్టుకొని ఈయన మద్దూరు ఫామ్ హౌస్లో ఉండి, అదే నల్గొండ జిల్లాకు చెందిన కీలక నాయకుడు, ఆయన ఫామ్ హౌస్లో ఉండి మొత్తం వ్యవహారాలంతా చక్కబెట్టేటోడు. నన్ను బెదిరిచ్చిర్రు, ఇదిరిచ్చిర్రు, ఎవ్వని వాటాలు వాడు పంచుకున్నాడు, తిన్నాడు, ఇలా నన్ను బెదిరిచ్చిర్రు అని నువ్వు అప్రూవర్గా మారితే నువ్వేం నిన్ను కాపాడినా తప్పే అవుతుంది. ఇక్కడ చూడండి, ఫోన్ ట్యాపింగ్ ద్వారా వచ్చిన సమాచారం ఆధారంగా బెదిరింపులకు సంబంధించి ఇప్పటికే సంధ్యా శ్రీధర్ కేసు ఒకటి సిద్ధంగా ఉంది. కోట్ల రూపాయల డబ్బులు చేతులు మారడానికి సంబంధించి బీజేపీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు సంధ్యా శ్రీధర్ అంటే ఆయన సంధ్యా కన్వెన్షన్ ఇవన్నీ, ఆయన కూడా పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయన పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిండు. ఏమని? నన్ను గన్ను పెట్టి బెదిరించి బీఆర్ఎస్ పార్టీ ఫండ్ కింద 2 కోట్లు 3 కోట్లు తీసుకుంది అని. అది ఇప్పుడు కేసు ఉంది, ఆ వాంగ్మూలంలో ఉంది. వీళ్ళు ఇచ్చినటువంటి రాధాకిషన్ రావు, ఈ మిగతా అధికారులు ఇచ్చినటువంటి అరెస్ట్ అయిన పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో చాలా క్లియర్గా ఉన్నది. ఆ కేసు అది నడుస్తున్నది. మరి బీజేపీ ఎంపీ కూడా వాంగ్మూలం ఇచ్చిండట. ప్రతి ఆరోపణకు సంబంధించి 1-2 పక్కా ఆధారాలు సిద్ధం చేసుకున్న తర్వాతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు మరికొందరి పేర్లు ఛార్జ్షీట్లో పొందుపరచబోతున్నారని సమాచారం. సిట్ను బలోపేతం చేస్తూ నూతన అధికారుల బృందాన్ని రంగంలోకి దింపి పర్యవేక్షణ బాధ్యతలను సిపి సజ్జనార్కు అప్పగించడంతో ఈ కేసులో ఎక్కడెక్కడి తీగలో కదులుతున్నాయి. అవి ఎప్పుడు ఎవరి మెడకు చుట్టుకుంటాయని బీఆర్ఎస్ పెద్దలు కలవరపడుతున్నట్టు సమాచారం. ఇప్పుడు ఇందులో మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇందులో ఏ ఒక్క తెలంగాణ జాతి సంపద అయిన తెలంగాణ భూములకు సంబంధించిన లెక్కలేం తేల్చరు. ఒకవేళ తేలినా పంచుకుంటారు. పంచుకున్న దాంట్లో ఒక భాగమే వెస్టర్న్ కన్స్ట్రక్షన్ రంజిత్ రెడ్డి, బీఆర్ఎస్లో ఉన్నాడు, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు. ఆ డీల్ ఓకే చేసుకున్నారు. ఇప్పుడు ఆ 30 ఎకరాల్లో 30,000 కోట్ల బిజినెస్ చేస్తున్నాడు. తెలవని విషయమా? గతంలో బీఆర్ఎస్ సహకరించి ఇప్పుడు కాంగ్రెస్ సహకరిస్తున్నారు. వెరీ క్లియర్, మనమే కదా వీడియో చేసింది. 340 ఎకరాల వర్టెక్స్ వెంచరు, వెరీ క్లియర్. అందులో కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు. ఏకంగా ఆయన కిచెనగర్ లక్ష్మణ్ రెడ్డి పార్ట్నర్ కూడా ఒకప్పుడు. అసైన్డ్ భూములు కబ్జా చేసి, ఎయిర్పోర్ట్ ల్యాండ్స్ కబ్జా చేసిరు. మరి ఏం యాక్షన్ తీసుకుంది ఇప్పుడు గవర్నమెంట్? ఏం యాక్షన్ తీసుకుంది? సో కాబట్టి ఇందులో భూములకు సంబంధించిన వ్యవహారం అనేది తేల్చే అవకాశం లేదు. తేల్చినా కూడా లోపటనే తేలుతుంది. వాళ్ళని బెదిరిస్తారు, వీళ్ళు పంచుకుంటారు. ఇక్కడ ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ విషయంలో సాక్ష్యాలు బలం కోసం ఇప్పుడు అమయ్ కుమార్నైనా ఇంకెవరినైనా అప్రూవర్గా మారుస్తారు. అంతకుమించి ఇందులో పెద్దగా ఏం లేదు. మరి దీని ఆధారంగా కేసులు పెట్టి మరి ఎవరిని అరెస్ట్ చేస్తారనేది మనం భవిష్యత్తులో చూడాలి. మనం ఇప్పుడే ఏం చెప్పలేము, ఎందుకంటే ఏ కేసు ముందుకు పడలే కదా. ఏ కేసు అయినా ముందు పడ్డదా? ఏ కేసు పడలే కదా. సో ఇది కూడా ఏడు దాకా వస్తుంది. అమయ్ కుమార్ని అప్రూవర్గా చేసుకొని ఏ భూములు ఎట్టెట్లా పోయినాయి, ఆ భూముల లెక్క అంతా మాకు చెప్పు, ఆ భూముల్లో మాకు 60 వస్తుందా 70 వస్తుందా అని పంచుకుంటే ఈ కేసు కూడా అటకెక్కుతుంది. పెద్దగా ఏం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న మధ్య కలెక్టర్లకి ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన 26 ఎకరాల భూమి, 26 మంది ఐఏఎస్ ఐపీఎస్ల భూమి, అది భూదాన్ భూమి అనేమో ఆన్లైన్లో ఉంటుంది. చివరికి కోర్టులు కూడా ఇది భూదాన్ భూమి కాదు అని తేల్చినాయి. మరి తెరవానికి ఏం జరిగిందో ఏందో దాన్ని కూడా మేము కొంత బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నాము. అసలు ఏమని ఈ పిటిషన్ వేసినటువంటి వ్యక్తి ఏమైనా కాంప్రమైజ్ అయ్యిందా, ఏం జరిగింది అన్న దాంట్లో దాన్ని కూడా బయటికి తీయాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఈ పనంతా చేసింది మళ్ళీ ఇదే అమయ్ కుమార్, ఇదే నవీన్ మిట్టల్, ఈ బ్యాచ్ అంతా కలిసి. ఇట్లా చాలా ఉన్నాయి. షేర్లింగంపల్లి, గోపన్పల్లి, ఎన్నో ఎకరాల ప్రభుత్వ భూములని 22A నిషేధిత జాబితాలో ఉన్న భూమిని ప్రైవేట్ పట్టాల కింద మార్చినారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇంకా స్టిల్ అట్లనే ఉన్నాయి అవి. మేము ధరణిని బంగాళాఖాతాలను కలిపిన భూభారత్ తీసుకొచ్చినామంటే ఏది ఎక్కడేసిన గొంగడ అక్కడే ఉంది. సో మరి చూడాలి, మరి ఐఏఎస్ అమయ్ కుమార్ అప్రూవర్గా మారిన తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో పరిణామాలు ఏమైనా వేరే రకంగా ఉంటాయా అన్నది భవిష్యత్తులో చూడాలి. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.